ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు పల్లె పడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ తెలిపారు. చెరుగుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె పడక కార్యక్రమంలో డాక్టర్ గణేష్ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. సూపర్ 6 పథకాలంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీని కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 100కి 100% నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్దే అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఒక విషయం చర్చించడానికి మిమ్మల్ని అందరినీ కలవటానికి ఈ పల్లె పడక అంటే పల్లె స్కాలర్షిప్లు ఇవ్వాలి, తల్లి దీవెన ఇవ్వాలి, విద్యా దీవెన ఇవ్వాలి, ఇవన్నీ ఎవడిస్తాడు? మాకు అక్కర్లేదు, ఈ మెడికల్ ప్రైవేట్ పరంగా తీసుకోండి అన్నారు. అంటే ఆలోచించండి, విద్యను అభ్యసించడానికి మరి బడుగు బలహీన వర్గాలు డబ్బున్న వాళ్ళు ఎక్కడేం చేస్తాడు? డొనేషన్లు కట్టి కర్ణాటకలో చేస్తాడు, ఇంకో చోట చేస్తాడు, తమిళనాడులో చేస్తాడు, హైదరాబాద్లో ఎక్కడేం చేస్తారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? 12 మెడికల్ కాలేజ్ సీట్లు ఆపేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకని డాక్టర్లు అవ్వకుండా ఎటువంటి చేస్తారో ఆలోచించండి. ఇంకోటి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అవ్వగానే చంద్రబాబు నాయుడు గారు 1900 రేటు ఒక్క బస్తా దిగిపోయింది. ఇప్పుడు 1200 రైసు వడ్ల బస్తా 1200 అంటే ఒక్కొక్కరికి 700 లాసు. తర్వాత మిర్చి చూస్తే లాసు. మీకు కూడా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మీ అందరూ కూడా తెలుసు, నాయకుల పేర్లతోనో నాయకుల మద్దతుతోనో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాల. కార్యకర్తల మనోభావాలకు అద్దం పట్టే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు, ముందుకు తీసుకెళ్లారు. ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినా 2019లో మరలా దేశంలోనే తిరుగులేనటువంటి ఒక రాజకీయ పార్టీగా మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈ సందర్భంలో ఈ ప్రాంతం నుంచి కూడా ఒకసారి ఆలోచన చేసినప్పుడు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ఒక మాజీ మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇవాళ మాజీ మంత్రిగా ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రస్తుతానికి శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరొకళ్ళు ఉన్నారు. ఈపూరు గణేష్ గారిని చూస్తే వాళ్ళకి వెనకాల ముందు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఇవాళ ఈపూరు గణేష్ గారికి ఒకటే బ్యాక్గ్రౌండ్, వెనకాల ఇందాక చెప్పాడు, వెనకమాల జగన్ గారి ఫోటో, ముందు మీరు మాత్రమే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే నేను మీ అందరినీ కూడా, ఎందుకంటే నేనేదో పల్లె నిద్ర అంటే పల్లె పడక అన్నాడు, అంటే ఎవరైనా ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఏదో నేను కూడా ఆయనతో పాటు కూర్చొని మాట్లాడి వెళ్ళే కార్యక్రమం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఇది బహిరంగ సభలా పెట్టారు. ఇదేమి చిన్న చిన్నగా కార్యక్రమం కాదు. నేను రాష్ట్రంలో చూస్తూ ఉన్నా, ఇవాళ ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ కొనసాగిస్తుందంటే ఇవాళ మీలాంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీకి ఉండబట్టి ఈ రోజున ఈ పార్టీ మనుగడ కొనసాగిస్తూ ఉంది. మీరు చూసారు, సహజంగా ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జెండా బుధారు పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితులు. 2019లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఏ జెండా కనిపించాలా రోడ్లపైకి వచ్చేవాడు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నెల రోజులు తిరక్క ముందే కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. కార్యకర్తల కంటే కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వచ్చి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా నేనుంటానని ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశాన్ని సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. నేను ఇవాళ, ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మాట్లాడారు, నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆళ్లవారిపాలెం అంటే ఒక మారుమూల గ్రామంగా మనం భావిస్తూ ఉంటాం. రేపల్లె నియోజకవర్గంలో ఇంతమంది, వందలాది మంది మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో తిరిగి ఎగరాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, రేపల్లె ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈసారి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించుకునే కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఆలోచనతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా
హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి మీరు కూడా బేరీజ్ వేసుకోండి. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలంటే ఎన్నికల మేనిఫెస్టో పెడితే ఎన్నికల మేనిఫెస్టోని కూడా మన నాయకుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు. ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు ఖురాన్, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు బైబుల్. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా మేనిఫెస్టోని మేము భావిస్తూ ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో మనం కూడా చాలాసార్లు బాధపడ్డాం. ఎందుకంటే తెలుగుదేశం జన్మభూమి కమిటీలు పెట్టుకుంది. ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే కూడా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఎందుకంటే మధ్యలో బ్రోకర్ల వ్యవస్థ వచ్చింది, డబ్బులు కార్యకర్తలు తినేశారని చెప్పి మనం కూడా అనుకున్నాం. కొంతమంది మనోళ్ళు కూడా అనుకున్నారు, అక్కడక్కడ అందరూ అనుకోలేదు. కానీ సహజంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు కూడా ఈ అప్లికేషన్లు ఇచ్చే కార్యక్రమం లేదా కార్యక్రమాలకు సంబంధించి మనం అక్కడక్కడ చేయి దొరికితామని అనుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే కూడా భిన్నంగా ఎక్కడా కూడా ₹1 అవినీతి జరగకూడదు. ప్రభుత్వ పథకం అంటే ఒక బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా, పేదల జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు సాగినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. ఒక పేద విద్యార్థి, పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ చదువుకోవడానికి సంబంధించి ఎవరు అవకాశాలు కల్పించారు. అది ఏ కులానికి సంబంధించి అయినా కూడా, రెడ్డిలో పుట్టినా, అది ఎస్సీలో పుట్టినా, బీసీలో పుట్టినా, మైనార్టీలో పుట్టినా ఇవాళ చదువుకోవడానికి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి చదువులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి నాయకులు కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా ఇవాళ ప్రతి పల్లెలో కూడా ఇవాళ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కనపడతలా. ఏం చదువుతున్నావు అంటే ఇంజనీర్ చదువుతున్నా అని చెప్తా ఉన్నారు. ఏం చదువుతున్నావు అంటే ఎంబీఏ చదువుతామని చెప్తా ఉన్నారు. ఏం చదువుతున్నావు అంటే ఎంసీఏ లాంటి చదువులు చదువుతున్నామని చెప్తా ఉన్నారు. ఇంకా ఏం చదవాలనుకుంటామంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ప్రతి పల్లెలో కూడా అనేక మంది విద్యార్థులు తయారుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ తయారు కావడానికి సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి గారు విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని వటవృక్షంగా మార్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేద పెద్దల జీవితాల్లో మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచన చేయాలి. అందుకే ఇవాళ వచ్చింది గవర్నమెంట్, వాళ్ళు కూడా చెప్పారు నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది పిల్లలు నిలబడితే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఏం తిరుగుతూ ఉంటే తిప్పారు. ఆడవాళ్ళు ఎక్కడ నిలబడితే ఏం చెప్పారు, నీకు 18,000, నీకు 18,000, నీకు. ఆడవాళ్ళు కనబడడం తరువాయి. వాళ్ళు ఎక్కడ పోయాయి? 15,000 ఎక్కడ పోయాయి? 18,000 ఎక్కడ పోయాయి? కొత్తగా వాళ్ళు ఇవ్వడం దేవుడు మాట ఎరుగు. చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విధానం కూడా, కిస్తీలు కూడా కట్టనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే తెలుసు. దశాబ్దాల కిందటి నుంచి వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఈ ప్రాంతానికి వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారానే వారు కూడా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా తోడుగా నిలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంలోనే మీకు కూడా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మీ అందరికీ కూడా తెలుసు, నాయకుల పేర్లతోనో నాయకుల మద్దతుతోనో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాల. కార్యకర్తల మనోభావాలకు అద్దం పట్టే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు, ముందుకు తీసుకెళ్లారు. ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినా 2019లో మరలా దేశంలోనే తిరుగులేనటువంటి ఒక రాజకీయ పార్టీగా మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈ సందర్భంలో ఈ ప్రాంతం నుంచి కూడా ఒకసారి ఆలోచన చేసినప్పుడు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది, ఒక మాజీ మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇవాళ మాజీ మంత్రిగా ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రస్తుతానికి శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరొకరు ఉన్నారు. ఈపూరు గణేష్ గారిని చూస్తే వాళ్ళకి వెనకాల ముందు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి.
ఇవాళ వీపూరు గణేష్ గారి ఒకటే బ్యాక్గ్రౌండ్ వెనక ఇందాక చెప్పాడు, వెనకమాల జగన్ గారి ఫోటో, ముందు మీరు మాత్రమే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే నేను మీ అందరినీ కూడా, ఎందుకంటే నేనేదో పల్లెనిద్ర అంటే పల్లె పడక అన్నాడు, అంటే ఎవరైనా ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఏదో నేను కూడా ఆయనతో పాటు కూర్చొని మాట్లాడి వెళ్ళే కార్యక్రమం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఇది బహిరంగ సభలా పెట్టారు, ఇదేమి చిన్న చిన్నగా కార్యక్రమం కాదు. నేను రాష్ట్రంలో చూస్తూ ఉన్నా, ఇవాళ ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మనుగడ కొనసాగిస్తుందంటే ఇవాళ మీలాంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీకి ఉండబట్టే ఈ రోజున ఈ పార్టీ మనుగడ కొనసాగిస్తూ ఉంది. మీరు చూసారు, సహజంగా ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జెండా భుజాన్ని పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితులు. 2019లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఏ జెండా కనిపించాలా రోడ్లపైకి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నెల రోజులు తిరక్క ముందే కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. కార్యకర్తల కంటే కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వచ్చి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా నేనుంటానని ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. నేను ఇవాళ, ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మాట్లాడారు, నేను మీ అందరు కూడా ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆళ్లవారిపాలెం అంటే ఒక మారుమూల గ్రామంగా మనం భావిస్తూ ఉంటాం. రేపల్ల నియోజకవర్గంలో ఇంతమంది వందలాది మంది మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో తిరిగి ఎగరాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, రేపల్లె ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈసారి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించుకునే కార్యక్రమాన్ని కూడా చెయ్యాలనే ఆలోచనతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి మీరు కూడా బేరీజ్ వేసుకోండి. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలంటే ఎన్నికల మేనిఫెస్టో పెడితే ఎన్నికల మేనిఫెస్టోను కూడా మన నాయకుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు ఖురాన్, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు బైబుల్. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా మేనిఫెస్టోని మేము భావిస్తా ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశానికి కూడా ఆయన అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో మనం కూడా చాలాసార్లు బాధపడ్డాం. ఎందుకంటే తెలుగుదేశం జన్మభూమి కమిటీలు పెట్టుకుంది. ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే కూడా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఎందుకంటే మధ్యలో బ్రోకర్ల వ్యవస్థ వచ్చింది, డబ్బులు కార్యకర్తలు తినేశారని చెప్పి మనం కూడా అనుకున్నాం. కొంతమంది మనవాళ్ళు కూడా అనుకున్నారు, అక్కడక్కడ అందరూ అనుకోలేదు. కానీ సహజంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు కూడా ఈ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమం అదే కార్యక్రమాలకు సంబంధించి మనం ఎక్కడో చోట అక్కడక్కడ చేయి తెరిపిద్దామని అనుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే కూడా భిన్నంగా ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకూడదు. ప్రభుత్వ పథకం అంటే ఒక బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా, పేదల జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ముందుకు సాగినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. ఒక పేద విద్యార్థి, పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ చదువుకోవడానికి సంబంధించి ఎవరు అవకాశాలు కల్పించారు. అది ఏ కులానికి సంబంధించి అయినా కూడా, రెడ్డిలో పుట్టినా, అది ఎస్సీలో పుట్టినా, బీసీలో పుట్టినా, మైనార్టీలో పుట్టినా ఇవాళ చదువుకోవడానికి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఏఎస్